బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన నేటితో ముగియబోతుంది. ఆఖరి రోజు పర్యటనలో భాగంగా ఇవాళ గట్కేసర్లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుండగా ముఖ్య అతిథిగా నితిన్ నబీన్ పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరగబోతుంది. పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించబోతుంది కార్యవర్గం. పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే బూత్ అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఆఫీసర్ బేరర్స్ తో నితిన్ నబీన్ సమావేశం నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి నితిన్ నబీన్ తిరిగి వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, మనం చూసుకోవచ్చు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పర్యటన నితిన్ నబీన్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రంతో ఆయన పర్యటన ముగియనుంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగేటువంటి గట్కేశ్వర్లో ఉన్నటువంటి కార్యవర్గ సమావేశాల మందిరాన్ని కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కొద్దిగా నితిన్ నబీన్ను స్వాగతం పలికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే లోనికి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మరికొద్దిసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయనే అధికారిక సూచికగా బీజేపీ జెండాను ఎగరవేయనున్నారు. బీజేపీ జెండా ఎగరవేసి ఆయనకు స్వాగతం పలుకున్నారు. అదేవిధంగా బతుకమ్మలు ఏదైతే బోనాలతోటి ఆయనకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏం చెప్తారు సార్? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు మనం చూడవచ్చు, విజువల్స్లో స్పష్టంగా కనబడుతుంది. ఆయన ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆయనను స్వాగతం పలికి రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకొని వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ కల్చర్ను ఉట్టిపడేలా ఆయనకు బతుకమ్మలు, అదేవిధంగా బోనాలతోటి ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు, స్థానిక బీజేపీ శ్రేణులంతా కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి కార్యవర్గ సమావేశాల వేదికగా ఒక తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ను ఈ కార్యవర్గ సమావేశాల వేదికగా చర్చించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా 12 ఏళ్ల పరిపాలన, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పైన ఒక అభినందన తీర్మానాన్ని ఈ కార్యవర్గ సమావేశాల వేదికగా ఆమోదించనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన ఒక రాజకీయ తీర్మానాలను కూడా ప్రవేశపెట్టనున్నట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మరికాసేపట్లో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిసేపట్లోనే ఆయన ఈ కార్యవర్గ సమావేశాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇక్కడ జెండా ఎగరవేసి మరికొద్దిసేపట్లోనే జెండా ఎగరవేసి కార్యక్రమాలను అధికారికంగా ఆయన ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పదాధికారులు అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జెండా ఏదైతే ఉందో ఆ జెండాను కొద్దిసేపట్లో ఆయన ఆవిష్కరించి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైనట్టుగా అధికారిక సూచికగా ఈ జెండా ఆవిష్కరణ అయితే చేయనున్నట్టుగైతే మనకు సమాచారం అందుతుంది. ఈ కార్యవర్గ సమావేశాల వేదికగా తెలంగాణలో అధికారంలోకి తీసుకోవాల్సిన చర్యలు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇక్కడ మనం అధికారంలోకి రావచ్చు అన్న దానిపైన చర్చించే అవకాశం అయితే ఉంటుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన రకరకాల వ్యక్తులను కలవడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అటు యువకులతోటి అదేవిధంగా గిరిజనులతోటి కూడా సమావేశం అవ్వడం, బూత్ కార్యకర్తలతోటి సమావేశం అవ్వడం జరిగింది. హైదరాబాద్కు సంబంధించినటువంటి బూత్ కార్యకర్తలు, గ్రేటర్కి సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన సమావేశం అయింది. ఇటు వరంగల్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సమావేశమై ఒక దిశానిర్దేశం అయితే చేసినటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థలు, కార్పొరేషన్స్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి దాని మీద ఒక రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నటువంటి సందర్భం. దానికి అనుగుణంగా వాళ్ళకి ఒక దిశానిర్దేశాన్ని చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి కార్యాచరణ, ఎలాంటి అంశాలతోటి పబ్లిక్లోకి వెళ్ళడం ద్వారా అధికారంలోకి వచ్చేందుకున్నటువంటి
ఎలాంటి అంశాలతోటి పబ్లిక్లోకి వెళ్ళడం ద్వారా అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు అన్నీ కూడా ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు జెండా ఎగరవేసేటువంటి వేదిక మీదకి చేరుకున్నారు. జెండా ఎగరవేసేందుకు కూడా వాళ్ళు బీజేపీ జెండాను ఎగరవేసేందుకు వస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతుంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా రఘునందన్ రావు, డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జెండాను ఎగరవేయాల్సిందిగా కూడా ఆయన చేతికి జెండా సంబంధించినటువంటి థ్రెడ్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైందానికి సూచికగా అయితే ఈ జెండా ఆవిష్కరణ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం కార్యవర్గ సమావేశాలు పాల్గొనున్నారు. కార్యవర్గ సమావేశాలలో చూసుకున్నట్లయితే ఎలాంటి కార్యాచరణతోటి పబ్లిక్లోకి వెళ్ళడం ద్వారా తెలంగాణ రావచ్చు అనే అంశాలను అయితే ఈ కార్యవర్గ సమావేశాల వేదిక అయితే చర్చించనున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. జెండా ఆవిష్కరణ జరిగింది, కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైనట్టుగా మనం భావించవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి కార్యవర్గ సమావేశాల మందిరంలోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ముందుగా దీనికి సంబంధించిన రివ్యూ, గత రాష్ట్రంలో ఏ విధమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి రివ్యూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పత్రాన్ని బీజేపీ నేతలు ప్రవేశపెడతారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎక్కడెక్కడ భారతదేశంలో బీజేపీ ఎక్కడెక్కడ అధికారంలో ఉంది అనే దానికి చిహ్నంగా ఒక మ్యాప్ను రూపొందించడం జరిగింది. ఆ మ్యాప్ను కూడా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పరిశీలించారు. ఇంకా ఎక్కడెక్కడ అధికారంలోకి రావాల్సిందనే దాన్ని కూడా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లో మనం అధికారికంగా చెప్పవచ్చు జెండా ఆవిష్కరణ చేయడం అనేది రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమావేశ మందిరంలోకి వెళ్ళి ముందుగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపైన డిస్కషన్ చేయనున్నారు. ఆ తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టున్నారు. తీర్మానాలు ఆమోదించుకొని ఒక రోడ్ సిద్ధం చేసుకొని తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేసేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అజయ్.